శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి ఒళ్ళో తల పెట్టుకొని నిద్రిస్తున్నారంట ఒకానొక టైంలో. ఆ టైంలో ఒక కాకి సీతమ్మ వారి గుండెల దగ్గర పొడిచేస్తూ ఉందంట. పొడుస్తుంటే ఆమె అదిలిస్తే ఎక్కడ రాముల వారికి నిద్రాభంగం అవుతుందో అనేసి ఆమె ఆ బాధను ఓర్చుకుంటూ అలాగే ఉన్నారంట. కానీ ఆ పొడిచేసరికి ఆ బ్లడ్ వచ్చేసి రాముల వారికి నిద్రాభంగం అయిందంట. వెంటనే ఆ కోపంలో ఇలా చూసేసరికి కాకి మళ్ళీ పొడవడానికి వస్తుందంట. వెంటనే ఆయన పక్కనే ఉండే గరికెను తీసి బ్రహ్మాస్త్రంలాగా సంధించారంట కాకి మీదికి. ఆ కాకి చనిపోయింది. అప్పుడు ఆ గరిక ఆహా చూడు, రాములవారు అంతటి దేవుడు నన్ను ఒక అస్త్రంలాగా సంధించారు అని గర్వానికి పోకుండా స్వాముల వారి నన్ను వాడారు కదా, నన్ను వాడి బ్రహ్మాస్త్రాన్ని ఇలాగా సంధించారు కాబట్టి నాకు ఎంత పుణ్యం దక్కింది, ఆయన చేతుల ద్వారా నాకంటూ ఒక మంచి పని జరిగింది నా వల్ల అనేసి అది ఎంతో సంతోషపడిందంట. కానీ కొందరు ఏం చేస్తారంటే ఆహా లేదు, నా వల్లనే ఇదంతా జరిగింది కదా అనేసి గర్వానికి పోతుంటారు. ఇలాంటివన్నీ చాలా మిడిమిడి జ్ఞానంతో సంబంధం ఉన్నటువంటివి.